మానసిక ప్రశాంతత సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ధ్యానం యోగా అలవర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా నర్సీపట్నంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమం వివరాలను ఆయన వెల్లడించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన రిజిస్ట్రేషన్ క్యూఆర్ కోడ్ పోస్టర్ను స్పీకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్చువల్గా నిర్వహిస్తున్న ధ్యానంలో పాల్గొనేందుకు ఈ క్యూఆర్ కోడ్ వినియోగించుకోవచ్చని అన్నారు. పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతున్నారని, ఆ ఒత్తిడిని జయించి ఆనందంగా జీవించాలంటే ధ్యానం ఒక్కటే మార్గమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జ్ఞాన దినోత్సవం అని చెప్పి కార్యక్రమం ఉంది. ప్రపంచంలోనే చేస్తున్నారు అందరూ కూడా జ్ఞానం గురించి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి వాడు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద ముసలివాడి వరకు రోజు టెన్షన్లే మనకి. ఆ టెన్షన్ పోవాలంటే జ్ఞానం అవసరం. జ్ఞానం చెయ్యాలంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చొని జ్ఞానం కాదు. ఆ ప్రక్రియ కష్టం కాదు, ప్రతివాడు చేయొచ్చు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు చేయొచ్చు. దాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనిషి ఆనందంగా ఉండాలంటే రెండు ఉండాలి. ఒకటి ప్రశాంతం, రెండు ఆరోగ్యం. అంటే నర్సీపట్నంలో ఉన్నటువంటి పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ వచ్చి పెద్దలు ఇచ్చినటువంటి సూచనలు తీసుకొని ప్రతిరోజు ఉదయం అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు జ్ఞానం చేయగలిగితే ఇల్లంతా బాగుంటుంది, మనంతా ఆరోగ్యంగా ఉంటాం. దీని మీద ఆలోచన ఉన్నవారు, ఇంట్రెస్ట్ ఉన్నవారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకున్నానండి.